మనం ఎంత లోతుగా క్రీస్తులో వెళ్తే అంత బలంగా మన ఆత్మీయ స్థితిని భూమి మీద నిలుపుకోగలుగుతాం. శ్రమలు వచ్చినప్పుడు తట్టుకోగలుగుతాం, బాధలు వచ్చినప్పుడు తట్టుకోగలుగుతాం. అనేకులు మనల్ని నిందిస్తారు, అవమానపరుస్తారు, వెలివేస్తూ ఉంటారు, భయంకరంగా శ్రమ పెడుతుంటారు. కానీ ఎప్పుడైతే మనం ఆత్మీయతలో ఉన్నతమైనటువంటి స్థితిలో, లోతైన స్థితిలో మనం ఉంటామో, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎంతమంది తృణీకరించినా, ఏ రీతిగా నువ్వు ఉన్నా, దేవుని వాక్యము నిన్ను క్రీస్తు వైపు నడిపిస్తుంది. దేవుని వాక్యము మరి ఆ ఉన్నతమైనటువంటి స్థితికి మనల్ని తీసుకెళ్తుంది. మన ఆత్మీయ స్థితి దినదినం కూడా అభివృద్ధి చెందుతుంది. భాగాల్లో మనము స్పష్టంగా చూస్తే ఆ వేరుని గురించి దేవుడు ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నాడు అంటే, ఆ వేరు ప్రభు అయినటువంటి క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. కనుక మన జీవితాలలో క్రీస్తును ఎంత బలంగా మన జీవితంలో ఉంటే అంత బలంగా పైకి లేస్తాం. క్రీస్తు ఎంత బలంగా మన జీవితంలో ఉంటే అంత బలంగా శ్రమలను ఎదుర్కోగలుగుతాం. కనుక ఒక నామమాత్రమైనటువంటి విశ్వాసిగా మనం ఉంటే సాతాను మన జీవితాలతో చెలగాటమాడుతూ ఉంటాడు. కనుక మనమంతా కూడా ఒక విశ్వాసి ఎట్లుండాలంటే లోతుగా పాతుకున్నటువంటి వేరు వలె ఉండాలి. శ్రమల్లో నిలుస్తాం, కష్టాల్లో నిలుస్తాం, పరీక్షల్లో బలంగా ఉంటాం, హింసలో కూడా దేవుడు మనల్ని విడవడు. ఎందుకంటే నీ యొక్క వేరు క్రీస్తులో బలముగా ఉంది కనుక.